తెలంగాణ రాజకీయం ఇప్పుడు రైతు రుణమాఫీ చుట్టూ తిరుగుతోంది. 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటిస్తున్నారు. కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. రైతులకు మేలు చేయని అధికారం తమకెందుకని ప్రశ్నిస్తున్నారు కూడా. కానీ మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం తనకు తెలిసిన రాజకీయాన్ని అప్లై చేసేందుకు తంటాలు పడుతున్నారు. అవసరం లేని సవాళ్లు విసురుతున్నారు. సీన్ నుంచి తెలివిగా తప్పించుకుంటున్నారు. రైతు రుణమాఫీ చుట్టూ ఘాటు సవాళ్లు. మాఫీ జరిగి తీరుతుందంటున్న సీఎం. సవాల్పై మాట మార్చిన హరీష్ రావు. గులాబీ హయాంలో మాఫీ చేయలేదెందుకు? 105 రోజుల్లో రుణమాఫీ ఫార్ములా ఏంటి? ఇప్పుడు తెలంగాణలో రైతు రుణమాఫీ చుట్టూ గరం రాజకీయం నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రెడ్డి క్రాప్ లోన్ల మాఫీపై 15 ఆగస్టు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అంటున్నారు. 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రతి సభలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు. కాన్ఫిడెంట్ గా చెబుతూ వస్తున్నారు. ఏ మాట చెప్పగానే గులాబీ నేతల్లో వణుకు మొదలైనట్లే కనిపిస్తోంది. ఎక్కడ రుణమాఫీ జరుగుతుందో, ఎన్నికల ముందు ఇది తమకు నష్టం కలిగిస్తుందోనన్న టెన్షన్ లో కనిపిస్తున్నారు. అయితే క్రాప్ లోన్ల మాఫీ విషయంలో ఒక్క హరీష్ రావు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. రాజీనామాకు రెడీ అంటూ సవాళ్లు విసురుతున్నారు. అసలు రైతు రుణమాఫీ గురించి చర్చ ఎలా మొదలైందో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే రైతు రుణమాఫీ గురించి పక్కాగా క్లారిటీ ఇచ్చారు. 15 ఆగస్టు లోపు రైతుల రుణాలు మాఫీ చేసి వారి రుణం తీర్చుకుంటామని, ఇది పక్కా అని రాసి పెట్టుకోవాలన్నారు. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కష్టకాలంలో రుణాలు మాఫీ అయితే కొత్త క్రాప్ లోన్లకు అవకాశం దొరుకుతుందని సంతోషపడ్డారు. అయితే 15 ఆగస్టు డెడ్ లైన్ పై గులాబీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందులోనూ మాజీ మంత్రి హరీష్ రావు ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. అసలు కానే కాదు, అసాధ్యం అన్న మాటలు వినిపించారు. అక్కడితో ఆగలేదు. రైతు రుణాల మాఫీ రేవంత్ సర్కార్తో అయ్యే పని కాదనుకున్నారు. దీంతో ఓ అడుగు ముందుకేసి 15 ఆగస్టు వరకు రుణాలు మాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. ఉప ఎన్నిక వస్తే సిద్దిపేటలో పోటీ కూడా చేయబోనన్నారు. మాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఇయ్యాలేమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇయ్యాల పోయి చెప్తున్నాడు. ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు దాంట్లో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తానని కాన్ఫిడెంట్ గా ప్రకటించిన సీఎం సవాల్ నుంచి వెనక్కు తగ్గుతారా? అందుకే ప్రతి సవాల్ కూడా చేశారు. క్రాప్ లోన్లు మాఫీ చేస్తే బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేసుకుంటారా అని
పెద్ద బాంబే పేల్చారు. దీనిపై గులాబీ నేతలెవ్వరూ అస్సలు మాట కూడా మాట్లాడటం లేదు. రైతులపై ప్రేమ ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనుకుంటే ఈ సవాల్ను అంగీకరించవచ్చు కదా అని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్ అస్సలు ఇన్వాల్వ్ కావట్లేదు. కేసీఆర్ అయితే ఈ ఎపిసోడ్ లో తానెందుకు సవాల్ చేస్తా, తనకేం అవసరం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. రుణమాఫీ జరిగితే అసలుకే ఎసరు పడుతుందన్న ఉద్దేశంలో గులాబీ అగ్రనేతలున్నారు. అటు ఈ విషయంలో మాట్లాడకపోతే బాగోదనుకున్నారో ఏమో గాని కేటీఆర్ కుటుంబ సభ్యులపై ఒట్టు వేయాలని రేవంత్ కు సూచిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ రాజకీయం. రుణమాఫీ చుట్టూ గులాబీ గేమ్ ఇక్కడితో ఆగలేదు. రాజీనామాను పట్టుకుని అమరుల స్తూపం దగ్గరికెళ్లిన హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్ లో కాకుండా కండిషన్ సప్లై డైలాగులన్నీ అందులో పెట్టి రాజీనామా లెటర్ అందరి ముందు పెట్టారు. మొదట హరీష్ రావు 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామాకు రెడీ అన్నారు. కానీ సీన్ చూస్తుంటే సీఎం అన్నట్లుగానే రుణమాఫీ జరుగుతుందనుకున్నారో ఏమో గాని మాట మడత పెట్టారు. రుణమాఫీ ఒక్కటే కాదు, 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయాలంటూ కొత్త రాగం అందుకున్నారు హరీష్ రావు. అప్పుడే రాజీనామా చేస్తారట. రుణమాఫీ చేసి తప్పించుకోవాలని చూస్తున్నారా అన్నట్లుగా మాట్లాడుతున్నారాయన. సో హరీష్ రావు క్లియర్ గా వెనక్కు తగ్గిన విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైందంటున్నారు. ఈ విషయంలో మరోసారి దొరికిపోయి జోకర్ గా మిగిలాడంటున్నారు హస్తం నేతలు. గతంలో ఓసారి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి ఇలా మావలు వేసినప్పుడు ఆయనకేదో మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి తెలంగాణ నాయకుడు అని చెప్పి పెట్రోల్ పోసుకొని అటు ఇటు చూస్తే 100,000 మంది ఉంటే 100 దగ్గర అగ్గిపెట్ట లేనట్టు అమాయకులను చంపిన మోసగాడు హరీష్ రావు. హరీష్ రావు అనే నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా ప్రొఫామాలు తీసుకొచ్చి అమరవీర స్తూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకునేమో కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే అది మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు అందరూ కూడా చదివినరు. దాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న దేశ విదేశం అందరికి పంపి వీడు మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండు అని చెప్పి చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయనని హరీష్ రావు అనాలనా అవులారావు అనాలనా అర్థమైతలేదు. మొత్తంగా రుణమాఫీ సవాల్పై మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ లో ఒంటరయ్యారు. ఓవైపు ఖచ్చితంగా చేసి తీరుతా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సభలో చెబుతూనే ఉన్నా ఆ విషయం మాత్రం గులాబీ నేతలకు ఎక్కటం లేదు. ఇప్పటికే 6 గ్యారెంటీల్లో మెజార్టీలను పక్కాగా పట్టాలెక్కించింది కాంగ్రెస్ సర్కార్. రుణమాఫీ విషయంలోనూ అదే సీరియస్నెస్ తో ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పెన్షన్దారులు, రైతులు దూరమయ్యారు. పెద్దగా ఓట్లు వెయ్యలేదు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో వారిని తిరిగి ఆకర్షించేందుకు కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారు. ఎండిన పొలాలంటున్నారు. కరెంటు చుట్టూ మాట్లాడుతూ ఊరూరు తిరుగుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 15 ఆగస్టుకు రైతు రుణమాఫీ పక్కా అని చెప్పటంతో ఈసారి ఎన్నికల్లోనూ రైతుల ఓట్లు దూరమవుతాయన్న టెన్షన్లో గులాబీ దళం కనిపిస్తోంది.